హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను హైదరాబాద్ స్పెషల్ కద్దు కా ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో చాలా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రెసిపీ నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఇంటికి రంజాన్ టైంలో వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీని కట్ చేసుకొని దాని తొక్కను నీట్‌గా తీసి సొరకాయని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని లోపల ఉన్న సీడ్స్‌ని తీసేసి నెమ్మదిగా అన్ని సొరకాయ ముక్కల్ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సాబుదానా వేసి నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం బాదం అండ్ పిస్తాను తీసుకొని చాలా నైస్‌గా గ్రేట్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్‌ని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. దీన్ని యూజ్ చేసి చాలా ఈజీగా డ్రై ఫ్రూట్స్‌ని అయితే గ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అవ్వగానే కొన్ని కాజు అండ్ బాదం వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చి కోవా అంటే షుగర్లెస్ కోవా తీసుకొని అందులో గోరువెచ్చని పాలు పోసుకొని ముద్దగా ఉన్న పచ్చి కోవాని పాలల్లో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పచ్చి కోవా మీకు అందుబాటులో లేనట్టయితే స్వీట్ కోవా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ స్వీట్లో షుగర్ కాస్త తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న సొరకాయ తురుములో ఒక్క అర లీటర్ వేడి వేడి పాలు పోసి చక్కగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కప్పు సాబుదానా అలానే కప్పు షుగర్ ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాచి పొడి వేయగానే ఆ ఫ్లేవర్ స్మెల్ అలానే తెలిసిపోతుంది. ముందుగా పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న కోవా అలాగే ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చివర్లో కాస్త చిటికెడంత గ్రీన్ ఫుడ్ కలర్‌ని పాలల్లో కలుపుకొని ఖీర్‌లో వేసి చక్కగా కలుపుకోవాలి. చూసారా కలర్ వేయగానే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఈ కద్దు కా ఖీర్. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి కాజు, బాదం, పిస్తాలని వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు వేడి మీద ఉంచి ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. చివరగా గ్రేట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి కద్దు కా ఖీర్ తయారు చేసే విధానం. చూసారా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.